మరి ఈవేళ మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఎలక్షన్ ముందు నేను గెలిస్తే కొన్ని కార్యక్రమాలు చేస్తానని చెప్పి మాట ఇచ్చిన సంగతి మీ అందరికి తెలుసు. ఆ రోజు మేము అంతా అనుకున్నాం, అంటే నేను కూడా సీనియర్ గా పార్టీలో చేయగలమా లేదా అని భయేసింది నాకు. అయితే జనం కూడా నమ్మి ఓట్లేశారు, గెలిచారు. గెలిచిన తర్వాత అతను ఎన్ని ఇబ్బందులు ఉన్నా మరి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడు నాకు తెలియదు, కానీ మొత్తం డబ్బు తీసుకొచ్చి పెన్షన్లు మాత్రం ఎక్కడ ముసలి వాళ్ళ కాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చి తీరాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా కష్టాలు ఉన్నాయి నాకు తెలుసు. మీ ఊర్లో ప్రతి నెల 277 మంది పెన్షన్ ఇస్తున్నారు, అంటే సగం ఇల్లు పెన్షన్ ఇచ్చేది. ఇలాగా రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే తెలియాలి, మీకు కొన్ని విషయాలు తెలియాలి. ఏదో వచ్చేసి ఇచ్చిపోవడం కాదు. రాష్ట్రం మొత్తం మీద మనకి 63,50,760 మందికి ఇస్తున్నారు పెన్షన్. 63,50,765 మందికి ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నాం మనం. అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లాలో 2,59,215 మందికి పెన్షన్ ఇస్తున్నాం ఈ జిల్లాలో. మన నర్సీపట్నం నియోజకవర్గం 4 మండలాలు టౌన్ అనగా నర్సీపట్నం టౌన్ తీసుకుంటే 41,720 మందికి ఇస్తున్నాం. ఒక నియోజకవర్గంలో 41,728 మందికి పెన్షన్దారులు ఇస్తున్నాం. దీనికి ఎంత అవుతుంది తెలుసా? ప్రతి నెల నర్సీపట్నానికి చెప్తాను, మిగతా దగ్గర కాదు. నర్సీపట్నం ఒక నియోజకవర్గానికి ప్రతి నెల 1వ తారీఖున 16,07,00,000 రూపాయలు ఇస్తున్నాం. మన మాకరపాలెం మండలం తీసుకుందాం. ఇప్పుడు వరకు నర్సీపట్నం నియోజకవర్గం చెప్పాను నేను, ఇప్పుడు మీ మండలం చెప్తాను. మీ మండలంలో ఎంతమంది పెన్షన్ తీసుకుంటున్నారు మీరు ఎవరికి తెలుసా? 10,024 మంది తీసుకుంటున్నారు ఒక్క మాకరపాలెం మండలంలో. వీరికి ప్రతి నెల 1వ తారీఖుని 4,28,00,000 ఇస్తున్నాం. అదే ఇది గొప్పగా చెప్పట్లేదు, ఇది పేదవారి కోసం, ముసలి వాళ్ళ కోసం, కాలు లేని వాళ్ళ కోసం ఇస్తున్న పెన్షన్. అంటే ఇది ఎత్తి పరిశ్రమ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. నేను పోయిన సంవత్సరం 17 వర్కులు ఇచ్చాను ఈ ఒక్క పంచాయతీకి. దానికి 93 లక్షలు ఇచ్చాను ఒక్క సంవత్సరంలో. ఈ ఒక్క పంచాయతీకి 93 లక్షలు. మళ్ళీ 2వ సంవత్సరంలోకి వచ్చాం. ఈ సంవత్సరం కూడా ఇంకా 2 రోడ్లు 10 రోడ్లు పిలుచుకొని ఇచ్చేస్తాను. మహా 50 లక్షలు అవుతుంది, ఇస్తాను. అంటే వేంబోన్ పాలెం అంటే నాకు అభిమానం. మొన్న ఎలక్షన్లో చూశాను నేను, మీ కన్న కొడుకులాగా, మీ తమ్ముడిలాగా చూసి ఇంటింటికి తిరిగి నాకు ఓట్లేశారు. మరి మీ ఊరికి చేయకపోతే నా రుణం ఎలా తీరుతుందండి? ఇచ్చాను మొన్న, మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇస్తాను. మీకు అనుమానం లేదు, 50 లక్షలు కాదు 90 లక్షలు ఇస్తాను. అది కాకుండా 8 లక్షలు ఇచ్చాను. చింతలూరు గ్రామానికి 35 లక్షలు ఇచ్చాను. సరే, మొత్తం మీద పంచాయతీ అనుకోండి. మొన్న నేను వేసినంటే ఒక ఫ్యాక్టరీ వచ్చింది మనకి. మొన్న కలెక్టర్ గారు వచ్చి ఫ్యాక్టరీ ఇస్తున్నాం మీకు, ఎక్కడైనా పెట్టచ్చు. నర్సీపట్నంలో నాతవాడలో పెట్టవచ్చు, నర్సీపట్నంలో పెట్టవచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు ఫ్యాక్టరీ. అదేంటంటే పౌడర్, కాఫీ పౌడర్ తయారు చేసే ఫ్యాక్టరీ. అరకు కాఫీ అంటారు, మీరు ఉన్నారనుకుంటున్నా, అరకు కాఫీ అంటారు. వాళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి పౌడర్ తయారు చేస్తారు. రాజీవ్ గారు మనం వచ్చి సైట్ చూశారు. దాంట్లో సుమారు 500 మంది ఓన్లీ ఆడవాళ్ళే పనిచేస్తారు. 500 మంది కూడా పై వాళ్ళు ఎక్కడే ఇవ్వడానికి వీల్లేదు చెప్పేశాను కలెక్టర్ గారికి కూడా. ఎక్కడి నుంచి తీసుకొస్తే కుదరదు. నర్సీపట్నం వాళ్ళు కూడా ఇవ్వడం, ఓన్లీ ఈ మండలం వాళ్ళకి, ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఇస్తాం. నాతవరం ఇచ్చారు అనుకోండి, ఎప్పుడు వస్తారు? మన రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇస్తామండి మనిషికి. ఇస్తున్నామా? కానీ మిగతా రాష్ట్రాల్లో ఎంత ఇస్తారో తెలుసా? మళ్ళాంటి రాష్ట్రం, చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా. కొన్ని ఉదాహరణ చెప్తాను. చంద్రబాబు నాయుడు లాంటి లీడర్లు ఎందుకని చెప్తానంటే, ఈ ఒక్క ఉదాహరణ చాలు. 1,600 రూపాయలు
మనం ఎంత ఇస్తున్నామండి? 4,000 రూపాయలు. అంటే మీకు తేడా తెలియకపోతే ఏమవుతుంటే ఏదో అనుకుంటున్నారు. తమిళనాడు పక్కనే, తమిళనాడు దేశం కదా మద్రాసు, ఆ రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు పెన్షన్? 1000. మనం 4,000 ఇస్తూ ఉంటారు, 1000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఎందుకు చెప్తానంటే తెలియదు జనానికి. ఇంత ఇంత బాధల్లో ఉండి 4,000 రూపాయలు ఇస్తున్నాం మనం. అప్పులు పోలైపోయిన రాష్ట్రం ఇది. ఆ బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్రంలో 1000 రూపాయలు ఇస్తున్నారు. పథకం పెట్టారమ్మా. ఆ పథకం పేపర్లో రావాలా, అందరూ కూడా మాట్లాడాలా. వాళ్ళు వీళ్ళు లేరు, ఎవరైనా సరే 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, అటువంటి వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ చేయాలన్నా, ఏమైనా మందులకు కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క మనిషికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. 5 లక్షలు పక్కన పెట్టారు. ఇంట్లో కూడా చూసుకోవచ్చు మీరు. ఆయుష్మాన్ వందనా భవన్, వందనా కార్డు. 70 సంవత్సరాలు దాటాల, ఎవరైనా పడదు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా పడదు. వాళ్ళకి ఆపరేషన్ కానీ ఏమైనా 5 లక్షల వరకు ఫ్రీ డబ్బులు. రెండోది, నిన్న నర్సీపేటలో హాస్పిటల్ ఒక స్కీమ్ ఓపెన్ చేశాను నేను. పేపర్లో వచ్చి ఉంటుంది. వేళ గర్భవతులు ఉన్నారు, వాళ్ళకి గవర్నమెంటే ట్రీట్మెంట్ చేస్తున్నారు, టెస్టులు చేస్తున్నారు. నేను చేయించాం కొంతమందికి, ఎవరైనా చేయించుకోవచ్చు. వాళ్ళు చేసుకున్న తర్వాత కడుపుతో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? మహా అయితే ఊరు పంచాయతీలో 10 మంది. ఆ 10 మందిని తీసుకొని టెస్టులు చేయించవచ్చు కదా. టెస్టులు చేస్తే నడిచిపడ్డా కదా. ఆ 10 మందిలో ఎవరికైనా కొంచెం ఇబ్బంది ఉంటే వాళ్ళని విశాఖపట్నం హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు మీరు. విశాఖపట్నం హాస్పిటల్ వెళ్ళడానికి కూడా దారి ఖర్చులు కూడా గవర్నమెంట్ ఇస్తున్నారు. మీరు తీసుకెళ్ళి డబ్బులు దారి ఖర్చులు కూడా ఇస్తున్నారు. ఎటువంటి స్కీములు ఎందుకు జనాలు చెప్పట్లేదు? 93 లక్షలు ఇచ్చాను పోయిన సంవత్సరం నేను మీ ఊరికి వర్కులకి. ఇందాక మంచి మాట. ఇప్పుడు నాకు చాలా సంతోషం ఇస్తుంది బాబు చెప్పింది. ఆ 93 లక్షల వర్కులు కూడా మీ ఊరు చేత చేయించాడు. దానికి అర్థం ఏంటంటే ఆ డబ్బులు మీ ఊరిలో తిరుగుతాయి, పై ఊర్లో గెలవు. మీ ఊరు వర్కులు మీ ఊరు వాళ్ళు చేస్తారు. చాలా చాలా మంచి పని చేసే, నేను చూసి నేర్చుకోవాలి అందరూ. అన్ని ఊర్లకి ఇస్తాం కదా, అన్ని ఊరికి డబ్బు ఇచ్చాను మొన్న. నేను ఎంత ఇచ్చాను? 120 కోట్లు ఇచ్చాను. అందరూ నేర్చుకోవాలి. 1,00,000 రూపాయలు ఇవ్వమని చెప్పారు. అందరికీ కాదండి, మళ్ళీ మొగలు చెప్తారు. ఎన్టీఆర్ విజయలక్ష్మి, కళ్యాణ లక్ష్మి అని చెప్పి నేను పెట్టి 1,00,000 రూపాయలు ఎవరికైనా ఇస్తారు. పావలా ఉండే తక్కువ వడ్డీ. ఇది ఓన్లీ డ్వాక్రా గ్రూప్ మహిళలకి. దీన్ని కూడా వాడుకోవచ్చు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.